ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమాత్రే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మశ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హాయ్ అండి, నేను మీ చిన్నంబట్ట సుధీర్ కుమార్ శర్మ. మా ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మా మిత్రులందరికీ, అదేవిధంగా పెద్దలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఒక చిన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం నిత్యం ఆచరించేటువంటి విధి విధానాల్లో క్షౌరం తీయించుకునుట అనే విధానం కూడా ఒకటి. కాబట్టి ఈ క్షౌరాన్ని ఏ రోజునైతే మనము తీయించుకుంటే శుభప్రదంగా ఉంటుంది, అశుభప్రదంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఆదివారం నాడు క్షౌరాన్ని తీయించుకున్నట్లయితే ఒక నెలపాటు ఆయుక్షీణము కలుగుతుంది, అధిక వేడి కూడా కలుగుతుంది, అదేవిధంగా అనారోగ్య బారిన కూడా పడడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సోమవారం నాడు చేయించుకుంటే 2 నెలల పాటు ఆయుర్వృద్ధి కలుగుతుంది, సౌఖ్యంగా కూడా ఉంటుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఈ యొక్క క్షౌరాన్ని చేయించుకున్నట్లయితే 8 నెలల పాటు ఆయుక్షీణం కలుగుతుంది, అదేవిధంగా దుఃఖము కూడా అధికంగా కూడా ఉంటుంది. అదేవిధంగా బుధవారం నాడు చేయించుకుంటే 5 నెలల పాటు ఆయువృద్ధి కలుగుతుంది, అదేవిధంగా మన యొక్క శరీరం కూడా పుష్టితరంగా కూడా ఉంటుంది. అదేవిధంగా గురువారం నాడు చేయించుకుంటే 10 నెలల పాటు ఆయువృద్ధి కలుగుతుంది, అదేవిధంగా అత్యధికమైనటువంటి ధననాశనం కూడా చేకూరుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు చేయించుకుంటే 11 నెలల పాటు ఆయుర్వృద్ధి కలుగుతుంది. అదేవిధంగా అక్కా చెల్లెళ్ళు ఉంటే ఈ యొక్క క్షౌరాన్ని చేయించుకునరాదు అని కూడా తెలుపబడింది. అదేవిధంగా శనివారం నాడు క్షౌరాన్ని చేయించుకుంటే 7 నెలల పాటు ఆయుర్వృద్ధి కలుగుతుంది, అదేవిధంగా రోగవృద్ధి కూడా అధికంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి మనము ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఏ రోజునైతే శుభప్రదంగా ఉంటుందో, శుభ ఫలితాలు అధికంగా ఉంటాయో ఆ రోజున మాత్రం గమనించుకొని ఈ యొక్క క్షౌరాన్ని మనం తీయించుకోవడం అనేది మనం చేయాలి. అదేవిధంగా కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.